సమత్వం యోగ ఉచ్యతే. కర్మ చెయ్యి, వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి, కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములు అవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయం అంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారు అనుకోండి, ఈశ్వరుడేమండవు, అవును నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను, ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను, పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే రెండింటికి. కాదు, నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను, నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడు ఎదురుగుండా నేనెప్పుడూ సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు, ఎన్నడూ వాడు ఎదురుగుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనపడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వయస్సు పెరుగుతోంది, నా శరీర బలం తరుగుతోంది, వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోటు వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అంటే నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే పాపం తెలియక కోటేశ్వరరావు అబ్బాయి అలాంటి వాడేమో అనుకుని లేనిపోని జాలి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు, వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇది చెయ్యాలంటే తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండే, కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నీ చేశానా లేదా? ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప ఇది చేస్తే ఫలితం వస్తుందండి అందుకు చేస్తున్నానన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తర క్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది. మళ్ళీ విడిపోయి రాగమునకు ఇంకొక నీడలో పడ్డారు. రాగమైన ద్వేషమైన పుణ్యమైన పాపమైన అనుభవం ఏ సుఖమైనా దుఃఖమైనా మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో తరించి సత్యవస్తువుని తెలుసుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలు పెట్టాలి, నిష్కామ కర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు. ఆరంభం చెయ్యి, అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరరావు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారు అనుకోండి, నేను ఊరుకోలేను అనే చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ మీరు అభ్యాసయోగేన కౌంతేయ ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలుపెట్టారనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ పెడతాను, నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే.
ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడితే ఇంకో నవ్వు, అంతే. నీ చేయవలసింది చేశానా, అంతే. ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే, వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు, కానీ ఇంకోలా వచ్చింది ఫలితం. ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, 4 మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దానివల్ల మాకు చాలా అసహ్యం వేసింది అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను ఆలోచించవలసింది ఏమిటంటే, నేను త్రికరణ శుద్ధిగా గీతాచార్యుడు ఏది చెప్పాడో నేను అదే చెప్పానా లేదా, నేను నమ్మిన వేదం గురించే నేను మాట్లాడానా లేదా, ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడానా లేదా. నేను మాట్లాడాను, నాకు నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రమునకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి, ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల కుంగులేదు. నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడింది ఎటువంటిదో శాస్త్రము నాలోంచి పైకి వచ్చిందంతే. ఇప్పుడు మర్యాదైనా అమర్యాదైనా శాస్త్రాంది, నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా, మైకుకి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా, వెళ్ళిపోతున్నా, నన్ను చూసి లేచి నించుంటున్నారా? ఈ మైకు కింద పడితే లేచి నించుంటున్నారా? మైకుకి మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైక్ అని పేరు, దాని కర్తవ్యం అది చేసుకుంటుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందండి? ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి? దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడొచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు.